వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని, ఏమీ తెలియవు, కపటం లేని చూపు అని. మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంటాం సంస్కృతంలో. ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం. ఏమీ తెలియని అమాయకం, కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు. అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు. అంతేకాదు ముగ్ధ అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు. ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జనని. అందుకు ఆ చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది. అది ముహుహు విధదతే, మాటి మాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట. అంటే మాటి మాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటి మాటికి వెళుతుంది. ఎంతసేపు చూస్తాను చూసిన మొహమే అని అనలేదు ఆవిడ. నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః అన్నాం లలితాదేవి నామాల్లో. ఆవిడ పనేమిటి అంటే ఎల్లవేళలా ఆయన ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది, ఆయన కబుర్లే వింటూ ఉంటుందిట. మహాదేవ రథోత్సుక్ష్య మహాదేవ్యై నమో నమః. మహాదేవునిపై ఎల్లవేళలా మక్కువ కలిగినటువంటి మహాదేవికి నమస్కారము. అది ఆఖరి నామం. అదంటే చాలా ఆవిడ పూర్ణంగా అనుగ్రహించేస్తుంది. అలాగా ఎల్లవేళలా ఆయన ముఖం చూడడంలోనే ఆవిడకి ఆనందం. ముహుహు విధదతి, మాటి మాటికి చూస్తుందట. ఈ మాటి మాటికి చూడడం వల్ల చూపులు మాల అయిపోయిందిట. ఎంత బాగా చూపిస్తున్నారు. అయితే మాల అన్నప్పుడు ఇలా వెళ్ళి అలాగొస్తే మాల అవుతుంది, ఇలా వెళితే మాల ఎలా అవుతుందండి? అలా వెళితే ఒక పెద్ద ప్రొలాంగ్డ్ గీత అవుతుంది తప్ప మాల ఎలా అవుతుంది? చుడితే మాల అవుతుంది. చుట్టి మళ్ళీ వెనక్కి వచ్చిస్తే మాలవదు. వెనక్కి వచ్చి మళ్ళీ ముందు దానితో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయ్యి ఏది ముందో ఏది వెనకో తెలియకుండా ఒక కంటిన్యూస్ ఫ్లో ఉంటే దాన్ని మాలలా ఉంది అని మనం చెప్తాం. ఇక్కడ చూపుల కనక ధార ఉన్నదే అది ఒక మాలవలే ఉన్నదిట. ఎలాంటి మాల? మధుకరి అని చెప్పబడుతున్నది ఇక్కడ. మధుకరి, మధుకరి అంటే వెంటనే మనం తుమ్మెదా అని అర్థం చెప్పుకోవాల్సిందే, తప్పదు కదా. మధుకరము అంటే తుమ్మెదా అంటే తేనెని తయారు చేస్తుంది కనుక దానికి మనం తేనెటీగా తుమ్మెదా ఇలాంటి మాటలు చెప్పబడుతూ ఉన్నది. మధుకరీవా అని. మధుకరి అంటే ఇంకొక అర్థం ఏంటంటే మాధుర్యం యొక్క లక్షణం ఏదో తెలియగలిగేది మధుకరి. గ్రహించితేనే కదా మధువుని స్వీకరించి చక్కగా సేకరించగలదామె తుమ్మెదగా అని. ఏ కారణం చేత? మనం కుసుమాన్ని చూస్తాం. ఆ కుసుమంలో మకరందం తీయాలంటే కుసుమాన్ని మొత్తం నాశనం చేస్తే కానీ మకరందం తీయలేం మనం, అవునా లేదా? కానీ తుమ్మెద ఎలా చేస్తుంది? ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఆ ఒడుపు ప్రకృతిలో మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ సృష్టిలో కీటకం కూడా మనకన్నా తెలివైందన్న విషయం ఇక్కడ తెలిసింది కదా. ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా అందులో ఉన్న మధువుని తీసుకుంటుంది. అంటే అసలు అందులో ఏముందో గ్రహించగలిగే రసజ్ఞత ఉంది దానికి. అందుకే ఆ కుసుమంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి స్వీకరించి ఆస్వాదించి సేకరించగలిగే లక్షణం కలిగి ఉంటుంది మధుకరి. అసలు ఆ నారాయణ తత్వం ఏమిటో, ఆయన సౌందర్యం ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన గుణములేమిటో ఆవిడికి మాత్రమే తెలుసు పూర్ణంగా. మనకేం తెలుసు? హరి గురించి ఆ సిరికే తెలుసు. అలాగే మనకి ఆ ఉమాదేవి ఆ పోయి ఆ బైరాగవాణ్ణి పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన మాధుర్యం ఏంటో నాకు తెలుసు, మీకేం తెలుసుకోండి అన్నది ఆవిడ. అలాగే ఈవిడికి కూడా ఆ విష్ణువు ఏమిటో ఆవిడికే తెలుసు. అందుకే పూర్ణ విష్ణుతత్వం గ్రహించగలిగేది కనుకనే అమ్మ చూపులు మధుకరి అని చెప్పబడుతున్నది. మధువుని చేస్తాయి. ఇక్కడ మధుకరి అనే శబ్దాన్ని మనం తుమ్మెద అనే అర్థాన్ని కాసేపు మర్చిపోతాం. మధువుని చెయ్యునది అనే అర్థం తీసుకుందాం. ఇది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మధు విద్యే వర్ణించబడుతున్నది. మధు విద్య, మధుకరి. మధు విద్య అంటే బ్రహ్మ విద్య
అనర్థం. మాధవ అనే శబ్దానికి అర్థం చెప్తూ శంకర భగవత్పాదులు విష్ణు శాస్త్రంలో మధు విద్యావబోధశ్చ అన్నారు. ఈ మాట అంతకుముందు మహాభారతంలో చెప్పబడ్డ అర్థమే. మాధవ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే మౌనా ధ్యానాచ్చ యోగాచ్చ అన్నారు. మౌనము ద్వారా ధ్యానము ద్వారా అవబోధన అయ్యేవాడు, అవగతమయ్యేవాడు, అందుకే మాధవుడు అన్నారు. ఆయన ఇంకో ద్వారా పట్టుకోలేం. మౌనము ద్వారా ధ్యానము ద్వారా యోగము ద్వారా మాత్రమే లభించేవాడు కనుక మాధవుడు అని ఒకటి. మధు విద్యావబోధశ్చ అని మహాభారతం చెప్పింది. ఈ మధు విద్య ఎక్కడున్నది? ఉపనిషత్తుల్లో చెప్పబడింది మధు విద్య. అక్కడ మధువేమిటి అంటే మధురాధిపతే అఖిలం మధురు అన్నట్టు మధువు అంటే బ్రహ్మము, పరబ్రహ్మము. మధు అంటే ఏమిటి? ఆస్వాదనీయమైన వస్తువు. మనం ఏది ఆస్వాదిస్తాం, ఏది ఆనందమో దాన్ని ఆస్వాదిస్తాం. ఆనందం ఏది? సత్ చిత్ ఆనందం ఒకటే కదా, పరబ్రహ్మము. అందుకు మధు అంటే పరబ్రహ్మము. ఎవరైతే ఆ పరబ్రహ్మానందం పట్టుకుంటారో వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు. వాళ్ళకి తెలుసు ఆ రుచి. మందార మకరంద మధుర్యమున తేలు మధు పంబు బోవునే మదనములకు. ఆ మధువు మరిగిన వాడు మరో చోటుకి వెళ్ళగలడా? ప్రహ్లాదుడే అన్నాడు, మరి నిరంతరం ఆయన్నే కొలుచుకుంటూ ఆయన్నే ఎడబాయకుండా ఆ తల్లి మాత్రం వదలగలదా? అందుకు ఆ మధువేంటో ఆవిడికి తెలుసు కనుకే నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక. అందుకు మధుకరి అనేటప్పుడు బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణైన జగదంబిక అనే అర్థాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి. మధు విద్య అని మనం పరిశీలించితే మరి యొక్క భావంలో చూస్తే ఈ జగత్తంతా మధువేట, ప్రపంచమంతా మధువు ప్రవహిస్తోంది అన్నది వేదం. మనమన్నమాట కాదు. అంటే ప్రపంచమంతా తేనె. ఎంత తేనె ప్రసరిస్తుంది. తేనె అంటే అర్థం ఆస్వాదించితే కావలసిన మాధుర్యం అంతా జగత్తులో ప్రసరిస్తోంది. అలాగా ఆ ప్రసరణే కనకధార సౌందర్య లహరి. ఆ ప్రవాహం లేకపోతే, ఆ తేనె లేకపోతే ఈ బ్రతుకు తీపే ఉండదు మనకు. అసలు ఈ బ్రతుకు తీపి, ప్రపంచం మీద తీపి ఉన్నదే మనకి. ఎందుచేత ఇందులో ఒక తీపి ఉంది, ఈ బ్రతుకులో ఒక తీపి ఉంది. ఏమిటది? చైతన్యమే మధువు. అది విశేషం. ఈ జగత్తులో ఉన్న చైతన్యమే మధువు. ఆ చైతన్యమే లేకపోతే జగత్తంతా రసవిహీనమై, సౌందర్య విహీనమై ఉంటుంది. జగత్తు ఎంత రసవంతమండి, బ్రతుకు ఎంత రసవంతం. ఒక రసవంతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అదే రసం, అదే మధువు. రసోవై సహా అని వేదం చెప్తున్నది. అందుకు రసస్వరూపము మధువు అంటే. ఆ రసస్వరూపాన్ని ఆవిడికి ఎప్పటికెప్పుడు తయారు చేస్తోంది. ఎలాగైతే తుమ్మెద తేనెను తయారు చేసి పట్టు నిండా పెట్టిందో, ఈ ప్రపంచం అనే పట్టు నిండా ఆ తల్లి మధువుని నింపి 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 ఉంచింది. అదే మధువు, నారాయణ మధువు. పరమేశ్వర చైతన్యమే జగత్తంతా నిండిపోయి ప్రవహిస్తున్నది. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీరస్సంతౌషధీ మధునక్తముతౌషధి. వేదమంత్రం. మధువాతారుతాయతే, గాలిలో తేనె ప్రవహించుగాక, నీటిలో తేనె ప్రవహించుగాక, అన్నిట్లోని సముద్రముల్లో తేనె ఉండుగాక, అన్నిట్లో తేనె ఉండాలట. అక్కడ సూర్యకిరణాల్లో తేనె ఉండుగాక. అయ్యా నేను చాలా డయాబెటిక్, ఇంత తేనె భరించలేనంటే ఎవరేమీ చెప్పలేం. దీని అర్థం ఈ తేనె ఏమిటి? ఈశ్వర చైతన్యం అనేటువంటి మధువు ఈ జగత్తులో ప్రతి అణువు ప్రసరిస్తూ ఉంటేనే ఈ బ్రతుకు అనేది కూడా తీపి అవుతుంది. ఎన్నాళ్ళు బతికే ఇంక చాలని ఎవడైనా అనుకుంటున్నాడా? ఏ కారణం చేతి ఈ బ్రతుకులో ఆ తీపి ఉన్నదో చూస్తే అసలు బ్రతుకు తీపి అయిన చైతన్యం ఏదో మనకు తెలుస్తుంది. ఆ చైతన్యమే మధువు. ఈ మధువుని ఎల్లవేళలా కరి తయారు చేస్తూ ఈ జగత్తు నిండా నింపుతున్న తల్లి మధుకరి అని. అందుకు అమ్మ చూపులు ఏం చేస్తున్నాయంటే ఈ జగత్తులో మధుకరి అయి ఉన్నాయి. అందుకు అమ్మ చూపులే మధుకరి. అది మాల వలె ఎల్లవేళలా చేస్తూ ఉంది. ఆ పని ఎడతెగకుండా చేస్తూ ఉంది కనుక మాలా దృశోర్మధుకరివా. ఎంత చేస్తున్నది నారాయణ ముఖం నుంచి వచ్చిన మధువే. అక్కడి నుంచి తీసుకొచ్చింది ఆవిడ. అంటే ఆయన ఈశ్వర చైతన్యాన్ని విశ్వమంతా నింపుతూ ఉన్నది. అందుకు మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే. ఇక్కడ తుమ్మెద తేనె తెచ్చింది. అమ్మవారి చూపులనే తుమ్మెద తేనె తెచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చిందంటే ఒక నల్ల కలువ పువ్వులోంచి తెచ్చింది ఈ తేనె. ఏమిటయ్యా నల్ల కలువ పువ్వు అంటే మురారేహ వదనం,
విష్ణువు యొక్క ముఖమనే నల్లకలువ పువ్వులోంచి తేనెని తెచ్చి ఈ జగత్తంతా నింపుతున్న తల్లావిడ. అందుకు ఎల్లవేళలా ఆ ముఖంలో చూస్తూ ఆ తేనెని ఆస్వాదిస్తోంది ఆవిడ. స్వామివారి ముఖాన్ని ఇక్కడ దేంతో పోల్చారు? నల్ల కలువ పువ్వుతో పోల్చారు. మొత్తం శరీరాన్నేమో కానుగ చెట్టుతో పోల్చేశారు. అంటే ఒకసారి టాప్ టు బాటమ్ వర్ణించేశారు. మొదట తమాలం శరీరం అయిపోయింది ఆ చెట్టుతో. ఇక్కడ ఒక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నారాయణ యొక్క వదనం మధురం అధరం మధురం అన్నట్లు ఆయన యొక్క ముఖం ఒక నల్ల కలువ వలె వికసించిందిట. నల్ల కలువ అని ఎందుకన్నారంటే నీలమేఘశ్యాముడు గనక. నీలమేఘశ్యాముడు గనక ఇక్కడ ఆ విధంగా వర్ణింపబడుతున్నాడు. మహోత్పలంట, మామూలు ఉత్పలం కాదు ఇది. ప్రతి పదం ఎంత గొప్పగా వేశారు చూడండి. మామూలుగా ఉత్పలము నీలోత్పలము అనేకుండా మహోత్పలం అన్నారు. నారాయణ ముఖం అందరి ముఖాలు లాంటిదా? అనిర్వచనీయమైనటువంటిది. మహత్ అనే శబ్దం బ్రహ్మవాచకం. మహత్ బ్రహ్మ బ్రహ్మవాచకం. అందుకు మహోత్పలే పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుని యొక్క ఆ వదనమనేటటువంటి నల్ల కలువలోని ఆకృష్టమై ఉన్నటువంటి అమ్మ వారి చూపుల మాల అనేటువంటి తుమ్మెదల మాలిక అది మనకు శ్రియం దిశతు ఇచ్చుగాక అని. అయితే చూపుల మాల ఎలా ఉన్నదో మరొక అందాన్ని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి.